హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్‌ప్లోర్ విత్ మీ అలేఖ్య. అందరూ ఎలా ఉన్నారు? బావున్నారా? లాస్ట్ వ్లాగ్‌లో నేను చెప్పాను కదా! మేము హైదరాబాద్‌లో ఇల్లు కొనుక్కున్నాము అండ్ అలాగే వినాయక చవితి చేసుకున్నాము ఆ ఇంట్లో అని చెప్పి. వినాయక చవితి చేసుకున్న నెక్స్ట్ రోజే మేము యూకేకి స్టార్ట్ అవుతున్నాం అనమాట. యూకేకి ఎప్పుడు స్టార్ట్ అయినా ఒక చిన్న మిస్ అయ్యే ఫీలింగ్ ఉండేది. ఎందుకంటే మన వాళ్ళందరిని వదిలేసి వెళ్ళాలి కదా! బట్ ఈసారేంటంటే అనుకోకుండా మా మమ్మీ మాతో రావడం అనేది మాకు చాలా హ్యాపీగా అనిపిస్తోంది. సడెన్‌గా యాక్చువల్లీ ఒక 3 డేస్ ముందరే వీసా రావడము, మా మమ్మీ అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని మాతో రావడం అనేది జరిగిపోయింది. బట్ చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఎందుకంటే ఎప్పుడు మేము ఒక్కళ్ళమే మళ్ళీ రిటర్న్ అవ్వాలి అని ఒక ఇది ఉండేది. బట్ ఈసారి మా మమ్మీని మాతో తీసుకెళ్తున్నాం. అది మాకు చాలా హ్యాపీగా అనిపిచ్చింది. అమ్మ ఈసారి మాతోటి 4 మంత్స్ వరకు ఉండడానికి ప్లాన్ చేసుకుంది. ఇప్పుడు అమ్మ మాతో వస్తుంది. ఇంకో 2 మంత్స్ తర్వాత మా డ్యాడీ కూడా యూకేకొస్తారనమాట. సో, ఈసారి మా మమ్మీతోటి, డ్యాడీతోటి కొంచెం టైమ్ స్పెండ్ చేయడానికి ఛాన్స్ దొరికింది. అమ్మది ఇదే ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్. డ్యాడీ ఆల్రెడీ ఒకసారి వెళ్లారు కానీ, అమ్మది మాత్రం ఇదే ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్. సో, మాతో రావడం ఇలా చాలా హ్యాపీగా అనిపిచ్చింది. యాక్చువల్లీ మేము అబ్రాడ్‌కొచ్చినప్పటి నుంచి మా అత్తయ్య గారు వాళ్ళని, మా అమ్మ వాళ్ళని ఎప్పటినుంచో రమ్మని చెప్తున్నాము. బట్ ఎప్పుడు అవ్వలేదు. బట్ ఈసారి అమ్మొచ్చింది. 1 ½ ఇయర్ బ్యాక్ మా అత్తయ్య గారు వాళ్ళు కూడా లండన్‌కొచ్చారనమాట. బట్ అప్పుడు ఏంటో అసలు వీడియోస్ అప్‌లోడ్ చేయడమే అవ్వలేదు. అండ్ దట్ టూ మా అత్తయ్య గారు వాళ్ళు 20 డేసే ఉన్నారు. చాలా షార్ట్ ట్రిప్. సో, హడావిడిగా అలా ఏదో ఒకలా అయిపోయిందనమాట. అసలు లైక్ వాళ్ళతో స్పెండ్ చేసినట్టే అనిపించలేదు నాకు. సో, ఈసారి అత్తయ్య గారు వాళ్ళని ఎక్కువ రోజులు ఉండేలా ప్లాన్ చేసుకోమంటున్నాము. సో, వాళ్ళు రావడం కోసం వెయిట్ చేస్తున్నాం మేము. అత్తయ్య గారు వాళ్ళొచ్చినప్పుడు మేము లండన్‌లో ఉండేవాళ్ళము. సో, అప్పుడేంటంటే అసలు మెయిన్ అట్రాక్షన్స్ అన్నీ మనకి లండన్‌లోనే కాబట్టి, మాకు మార్నింగ్ స్టార్ట్ అయ్యి వెళ్లి అన్నీ కవర్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ కల్లా ఇంటికొచ్చి అలా అయిపోయేదనమాట. సో, ఓన్లీ మెయిన్ అట్రాక్షన్స్ ఒక్కటే కవర్ చేశాము. సో, అప్పుడలా 20 డేస్ తర్వాత అత్తయ్య గారు, ఇంకా మావయ్య గారు మళ్ళీ రిటర్న్ ఇండియాకి వెళ్ళిపోయారు. సెండ్ ఆఫ్ టైమ్‌లో ఈ ఇష్యూ మాతో లేడు. ఎందుకంటే వాడిని తీసుకొస్తే మళ్ళీ వాడు ఏడుస్తాడు, వాళ్ళు వెళ్ళడం చూడలేడు అని చెప్పి మేము తీసుకెళ్ళలేదనమాట. సో, మళ్ళీ ఇప్పుడు చాలా మంత్స్ తర్వాత మాతో ఇలా మా పేరెంట్స్ వచ్చారు. చాలా హ్యాపీగా అనిపిస్తోంది. సో, ఇలా అమ్మ మాతో వచ్చిన నెక్స్ట్ డే అంటే మేము యూకేకొచ్చిన నెక్స్ట్ 2 డేస్‌లోనే మేము ఇల్లు షిఫ్టింగ్ పెట్టుకున్నాం అనమాట. అంటే ఇక్కడ ఇంకా ఆహ్, లైక్ 1 ఇయర్ కాంట్రాక్ట్ అయిపోయింది. సో, మళ్ళీ ఇల్లు మారాల్సొచ్చింది. సో, ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళి పాలు పొంగించుకోవడం అది చేసుకున్నాము. సో, అలా ఫైనల్‌గా ఇల్లు కూడా షిఫ్ట్ అయిపోయామండి. సో, అదండి ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ. బాయ్ బాయ్.